సిలువలో క్రీస్తు చూపిన ప్రేమ విలువలేని బ్రతుకులను మార్చెను. మన కోసమే రక్తమంత కార్చెను. మనకు బదులు తానే మరణముందెను. పరమపురికి ఏకైక మార్గమాయెను. మృత్యుంజయుడు సజీవుడు యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. సిలువలో క్రీస్తు చూపిన ప్రేమ విలువలేని బ్రతుకులను మార్చెను. మన కోసమే రక్తమంత కార్చెను. సమాధిలో నుండి తిరిగి లేచెను. పరమపురికి ఏకైక మార్గమాయెను. మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలండి. సత్యమార్గం ద్వారాగా దేవుని వాక్యం వింటున్న మీ అందరికీ కూడా మరొకసారి నా హృదయపూర్వకమైన వందనాలు నేను తెలియపరుస్తున్నానండి. ఎందుకంటే దేవుని వాక్యం విని దేవుని యొక్క ఆశీర్వాదాలు మీరు పొందాలి అని నేను ఆశపడుతూ ఉన్నాను. ఎందుకంటే దేవుడు జగత్ పునాది వేయబడక మునిపే ప్రేమ చేత యేసుక్రీస్తులో మనల్ని ఎన్నుకున్నాడంటే గొప్ప ధన్యత అన్నటువంటి విషయాన్ని మనం మర్చిపోకూడదండి. అదేవిధంగా మనం గమనించినట్లయితే మరి చిన్న సబ్జెక్టు మనం మాట్లాడుకుందామండి. చిన్న వాక్యాన్ని మరి రేపు ఏమి సంభవించనో మీకు తెలియదు అన్నటువంటి చిన్న సబ్జెక్ట్ అండి. మరి కొంచెంసేపు దేవుని వాక్యాన్ని మీతో పంచుకోవాలని నేను ఆశపడుతూ ఉన్నాను. మనం గమనించినట్లయితే దేవాది దేవుడు మరి ఆయన ఆలోచనలో ఆయన తలంపుల్లో మనల్ని ఏర్పాటు చేసుకున్నాడంటే గొప్ప ధన్యత అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. చూడండి, మరి దేవాది దేవుడు మన విషయమే ఆలోచన కలిగి ఉన్నాడంటే చూడండి, మరి మనం భౌతికంగా ఆలోచించినట్లయితే ఇప్పుడు బంధువు విషయంలో కానీ ఎవరి విషయంలో కానీ భిన్నాభిప్రాయాలు వచ్చేసాయండి. కానీ దేవాది దేవుడు మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు, మాట తప్పని దేవుడు మన పట్ల ఏ విధంగా ఉన్నాడు అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. రేపు ఏమి సంభవించినో మీకు తెలియదు అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. మీ జీవం ఏపాటిది అన్నటువంటి సబ్జెక్ట్ అండి. అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చదువుకుందామండి. మరి వాక్యము ఏ విధంగా సెలవిస్తుందన్నటువంటి విషయాన్ని మనం గమనించినట్లయితే మరి అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీ సంఘానికి రాస్తూ ఉన్నాడండి ఉత్తరాన్ని. ఏ విధంగా చెప్తున్నాడంటే మనం గమనించాలండి. 15వ వచనాన్ని, దినముల చెడ్డవి కనుక మీరు సమయం పోనీయక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానం వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకునుడి అన్నటువంటి విషయాన్ని తెలియపడుతున్నట్లుగా మనం గమనిస్తున్నాం. పౌలు గారు చూడండి ఎంత కష్టపడి ఆ సంఘానికి మరి ఉత్తరం ద్వారాగా విషయాన్ని తెలియపడుతున్నాడు. దినాలు చెడ్డగా ఉన్న జాగ్రత్త, మీరు జాగ్రత్త వహించి జీవించవలసిన అవసరం ఉంది అని తెలియపరిచినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. ఎందుకంటే మరి పౌలు అనేకమైన పత్రికలు రాసినప్పుడు కూడా మరి ఎవరికి ఎటువంటి సంబంధించినటువంటి ఉత్తరం రాయాలో ఆయన ఆలోచన కలిగి కష్టపడి రాసినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. అదేవిధంగా దినములు చెడ్డమన్నప్పుడు మరి మీరు జాగ్రత్తగా ఉండాలి అన్నటువంటి విషయాన్ని తెలియపరిచినట్లుగా మనం గమనిస్తున్నాం. అదే మనం భౌతికంగా ఆలోచించినట్లయితే భయంకరమైన పరిస్థితి అనగా కరోనా విషయంలో ఎంతో భయంకరమైన పరిస్థితులు గుండా మనం కూడా వెళ్ళాం. అప్పుడు ఎంత భయం అండి అంటే ఒకరితో ఒకరు మాట్లాడటానికి వీల్లేదు, ఒకరితో ఒకరికి వచ్చేది ప్రాణం అంటే భయం అన్నది ఏర్పడ్డది. అలాంటి భయంకరమైన పరిస్థితులు గుండా మీరు వెళ్ళకూడదు కాబట్టి దినములు చెడ్డవి కనుక జాగ్రత్త వహించండి అని అక్కడ ఉన్నటువంటి మరి సంఘానికి తెలియపరిచినట్లుగా అపోస్తలుడైన పౌలు గారు మరి ఉత్తరంలో తెలియపరిచాడండి. ఈ విషయాన్ని మనం గమనించాలి. ఏంటంటే సందర్భం ఆ విధంగా ఉంది కనుక మన ఆలోచన కలిగి ఉండవలసిన అవసరం ఉంది. కీర్తన గ్రంథము 119వ అధ్యాయంలోనికి వెళ్దామండి. మనం 25వ వచనాన్ని మనం చదువుకుందాం. కీర్తన గ్రంథము 119వ అధ్యాయం 25వ వచనం, నా ప్రాణం మట్టిని అట్టుకొని చున్నది నీ వాక్యం చేత నన్ను బ్రతికింపుము. చూడండి, మరి ప్రాణం ఎలా ఉందంటే మట్టిని హత్తుకుని ఉన్నదంటండి. వాకింగ్ ద్వారాగా బ్రతికించాలి అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. ఏంటంటే మట్టిని హత్తుకుని ఉంటాం ఏంటి అన్నటువంటి విషయాన్ని మనం గమనించినట్లయితే మన దేహానికి ప్రాణం రక్తము అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నాం. మన దేహానికి ప్రాణం ఏంటంటే రక్తం.
అందుకే మరి ఆదికాండంలో మనం విన్నటువంటి వచనం ఎలాంటిదంటే, మరి దేవుడు ఆయన ఒక ఆలోచన కలిగి ఉన్నాడు. ఎలాంటిదంటే, వారి నాసికారంధ్రంలో జీవవాయువుగా నరుడు జీవాత్మయను అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. అంటే మట్టి బొమ్మలోనికి జీవాన్ని పంపించాడు దేవుడు. ఎంత ఆలోచన చూడండి, మనం ప్రతి ఒక్కరిని కూడా గమనించాలి. మట్టి స్వభావం కలిగిన మనము ఏ విధంగా ప్రవర్తిస్తున్నాం, దేవునికి గౌరవిస్తున్నామా, ఆయన చిత్తానుసారంగా జీవిస్తున్నామా లేదా అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఎందుకంటే మట్టి బొమ్మలోనికి తన ప్రాణాన్నే విడిచిపెట్టిన దేవుడు అదే స్వభావం కలిగి జీవించాలని నా పిల్లలు అనుకునే ఆలోచన కలిగి ఉన్నాడు అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఎంత గొప్ప ఆలోచన అయింది. మనం ఒకరు సహాయం చేస్తే 100 మంది చెప్తాం. ఆయన మనల్ని నిలబెట్టాడు. ఒక మట్టి బొమ్మ నిలబెట్టడం అంటే మామూలు విషయం కాదు అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఎందుకంటే దేవాది దేవుడి యొక్క ఆలోచన ఆ విధంగా ఉన్నదన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. మరి 2వ అధ్యాయం 7వ వచనంలో మనం చదువుకుందాం. ఆదికాండం. దేవుడైన యెహోవా నేలమట్టతో నరుని నిర్మించి వారి నాసికారంధ్రంలో జీవవాయువుగా నరుడు జీవాత్మాయను, జీవించే ఆత్మాయను. అబ్బా, ఎంత వెలబుల్లిది, ఎంత వెలగలది. దేవుడు ఫ్రీగా ఇచ్చాడండి మనకి ఈ జీవనం. అంటే మనము మరి ఏ విధంగా జీవిస్తున్నారు, రేపు ఏం సంబంధించిందని భయం లేదా? దినములు చెడ్డవని పౌలు చెప్తున్నారు. మరి జాగ్రత్తగా ఉండండి, దేవుడు కూడా హెచ్చరిక చేస్తున్నాడు. అప్పుడు మనం ఏ విధంగా జీవించాలి క్రైస్తవులు అంటే మనము అన్నటువంటి విషయాన్ని మనం ప్రతి ఒక్కరం కూడా గమనించవలసిన అవసరం ఉందన్నటువంటి విషయాన్ని గమనించాలండి. 89వ కీర్తన 47వ వచనాన్ని మనం చదువుకుందామండి. కీర్తన గ్రంథము 89:47 మనం చదువుకుందాం. 47. నా ఆయుష్కాలము ఎంత కొద్దిదో జ్ఞాపకం చేసుకున్నాము, ఎంత వ్యర్థంగా నీవు నరులను సృజించి ఉన్నావు అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. ఎందుకంటే మన ఆయుష్కాలం ఎంత కొద్దిదంటండి. నా ఆయుష్కాలం ఎంత కొద్దిదో జ్ఞాపకం చేసుకునవలము అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తాం. మనం ఏమనుకుంటాం, బలవంతులు నాకేంటి అని మనం అనుకుంటూ ఉంటాం. మనకు ధనం ఉన్నప్పుడు ఒక వైఖరి ఉంటుంది, ధనం లేనప్పుడు ఇంకొక వైఖరి ఉంటుందండి. మనకు ధనం ఉన్నప్పుడు మన ముఖం ఎలాగ ఉంటుందండి, ప్రకాశంగా ఉంటుంది. ఎంత ప్రకాశం అంటే చెప్పలేమండి. ధనం ఉన్నప్పుడు మన వైఖరి విధానం అన్నది వేరేగా ఉంటుంది. మరి ఆ విధంగా జీవిస్తూ ఉంటారు ధనం ఉన్నప్పుడు. కానీ ధనము శాశ్వతం కాదని దేవుని వాక్కు మనం సెలవిస్తుందన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. ధనము శాశ్వతం కాదంటండి. ఎంత ప్రకాశిస్తూ ఉంటారు ధనం ఉన్నప్పుడు. నాకేమి లోటు, నాకు ఏమీ లేదు, హాయిగా ఉండాలి అని అనుకుంటూ ఉంటారు. కానీ దేవాది దేవుడు మరి రేపేమి సంభవించినో మీకు తెలియదు, మీ జీవము ఏపాటుదని యాకోబు భక్తుడు చెప్తున్నట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. అంటే యాకోబు భక్తుడు ఈ విషయాన్ని మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. మీరు ఏ విధంగా జీవిస్తున్నారు, మీ జీవన విధానం ఏంటి అన్నటువంటి విషయాన్ని ఆయన తెలియపరుస్తున్నట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. కానీ మనం గమనించినట్లయితే మరి కీర్తన గ్రంథము 94:11 వచనాన్ని కూడా మనం చదువుకుందామండి. కీర్తన గ్రంథము 94:11 వచనాన్ని మనం చదువుకుందాం. 94:11. నరులు ఆలోచన వ్యర్థమని యెహోవాకి తెలిసే ఉన్నదన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. నరులు అనేక రకంగా ఆలోచన చేస్తుంటారు, కానీ వ్యర్థమని చెప్తున్నాడు ఆయన. మనం ప్రతి ఒక్కరం కూడా గమనించాలి. నరుల ఆలోచనలు వ్యర్థమని యెహోవాకి తెలిసే ఉన్నదన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. అదేవిధంగా మనం గమనించినట్లయితే సామెతల గ్రంథము 5:21 వచనాన్ని కూడా మనం చదువుకుందామండి. నరుని మార్గము యెహోవా ఎరుగును, వారి నడతలన్నిటినీ ఆయన గుర్తించను అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నాం. అంటే మనం ఏమనుకుంటామంటే ఎవరు చూడలేదు, ఏ విధంగా జీవించినా పర్లేదని నటించడానికి వీల్లేదండి. మనం ఎవరో తెలుస్తుంది అంటే నరుని మార్గం అని చెప్తున్నాడు. అంటే నరుడు వెళ్ళి దారి, నరుడు జీవించే విధానం దేవుని తెలుసు అన్నటువంటి విషయాన్ని మనం మర్చిపోవడానికి వీల్లేదన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. మరి ఆయన ఏ విధంగా చెప్తున్నాడు అన్నటువంటి విషయాన్ని మనం గమనించవలసిన బద్దులమై ఉన్నాం. ఎందుకంటే మరి ఆయన తెలియపరుస్తూ ఉన్నాడు. మనం ప్రతి ఒక్కరం కూడా ఈ విషయాన్ని మనం గమనించాలి. 27లో గమనించినట్లయితే నరుని మార్గం యెహోవా ఎరుగును, వారి నడతలన్నీ ఆయన గుర్తించును. అబ్బా, నడతలన్నీ గుర్తించాలంటే మనం ఏమనుకుంటాం, ఎవరు చూడలేదు, మనం ఏ విధంగా జీవించినా పర్లేదు, సహోదరుల ముందు నటించేద్దాం, పాస్టర్ గారి ముందు నటించేద్దాం అని మనం అనుకుంటూ ఉంటాం. కానీ
దేవుడు సమస్తం ఎరిగిన దేవుడు. అందుకే వివేకం కలిగి ఉన్నారా లేదా నరుల్ని ఆకాశం నుంచి పరిశోధన చేస్తున్నాడంట. కీర్తనలు 14:2 ఈ వచనం కనపడుతూ ఉంటుంది. మనం ప్రతి ఒక్కరం కూడా గమనించాలి. ఆ విధంగా మనం జీవించవలసిన అవసరత ఉందన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. 29వ వచనాన్ని మనం చదువుకుందామండి. 7:29. ఇది ఒకటి మాత్రం నేను కనుగొంటిని, ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించిన కానీ వారి వివిధమైన తంత్రాలు కల్పించుకొని ఉన్నారు. చూసారండి, దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించారు, కానీ వివిధమైన తంత్రాలు ఈ భూలోకంలోకి వచ్చిన తర్వాత నాకు అది కావాలి, నాకు ఇది కావాలి, నాకు ఈ బిల్డింగ్ కావాలి, ఆశ, ఈ విధమైన తంత్రాలు కల్పించుకుని దేవునికి దూరస్తులు అవుతున్నారు. కనుక అపోస్తలుడైన పౌలు దినములు చెడ్డవి, జాగ్రత్తగా ఉండండి, రేపు ఏమి సంభవించిందో మీకు తెలియదు, మీ జీవం ఏర్పడదని యాకోబు భక్తుడు చెప్తున్నాడు. మనం ప్రతి ఒక్కరు క్రైస్తవులు అంటే మనము మెలకువ కలిగి ఉండవలసిన అవసరం ఉందండి. మెలకువ ఉండాలండి. మనకి ఎలాంటి మెలకువ అన్నటువంటి విషయాన్ని మనం గమనించినట్లయితే మరి కొత్త నిబంధనలోనికి మనం వద్దామండి. మెలకువ విషయంలో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఏ విధంగా మనం ఉండాలి అన్నటువంటి విషయాన్ని ఆయన తెలియపరుస్తున్నట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. ఎలాంటి మెలకువ కలిగి ఉండాలి మనం అన్నటువంటి విషయాన్ని మనం గుర్తెరగవలసిన అవసరం ఉందన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఎలాంటి మెలకువ, ఏ విధమైన మెలకువ ఉండాలి అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఎందుకంటే అపోస్తలుడైన పౌలు ఎంతో కష్టపడి అనేకమైనటువంటి సంగతుల్ని మరి సంఘానికి తెలియపరిచినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. అందుకని మనం ప్రతి ఒక్కరు కూడా దేవుణ్ణి ఆనుకుని జీవించవలసిన అవసరత ఉందన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఎందుకంటే దేవుణ్ణి ఆనుకుని మనం జీవించాలి. అంతేగాని మన ఇష్టానుసారంగా జీవించినట్లయితే చాలా భయంకరమైన పరిస్థితి గుండా వెళ్తామన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఎందుకంటే కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో మనం గమనించినట్లయితే మరి ఆయన ఒక సందర్భాన్ని మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. ఎటువంటి సందర్భం అంటే మనం గమనించాలి. ఎటువంటి సందర్భాన్ని ఆయన తెలియపరుస్తున్నాడు అన్నటువంటి విషయాన్ని మనం గమనించినట్లయితే మరి అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాస్తూ ఉన్నాడు. ఏమనంటే మరి మనం గమనించినట్లయితే 2వ అధ్యాయము మరి 8వ వచనాన్ని మనం చదువుకుందాం. నాటువాడును నీళ్ళిపోయేవాడు ఒక్కడే, ప్రతివాడు తాను చేసిన కష్టం కొలది జీతం పుచ్చుకొను. మేము దేవుని పనివారమై ఉన్నాము, మీరు దేవుని వ్యవసాయకులు దేవుని గృహమై ఉన్నారు అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నాం. అంటే నాటువాడు నీళ్ళిపోయేవాడు ఒక్కడంటే దేవుడు అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. మనం మెలకువ కలిగి ఉండవలసిన అవసరత ఉందన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఎలాంటి మెలకువ కలిగి ఉండాలి మనం? దేవుడు గొప్పవాడు కనుక మనం మెలకువ కలిగి ఉండవలసిన అవసరత ఉంది అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఎలాంటి మెలకువ కూడా మనం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయము 13-14 వచనాలు మనం చదువుకుందామండి. మెలకుగా ఉండి విశ్వాసం అందు నిలకడగా ఉండి పౌరోసం గలవారై ఉండి బలవంతులై ఉండి మీరు చేయి కార్యములన్నీ ప్రేమతో చేయుడి. అలాంటి మెలకువ కలిగి ఉండాలండి. బుద్ధి కలిగిన కన్యకల వలె ఉండవలసిన అవసరం ఉంది. బుద్ధి లేని కన్యకల వలె ఉండడానికి వీలు లేదన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. అందుకని మెలకువ అవసరం. అంటే విశ్వాసం ముందు నిలకడగా ఉండాలి, పౌరుషం గలవారే ఉండి బలవంతులై ఉండి మీరు చేయి కార్యములు ప్రేమతో చేయమని చెప్తున్నాడండి. ఆ విధంగా మనం ఉండవలసిన అవసరత ఉన్నది అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. అలాంటి విషయాల్ని మనం గమనించాలి. రేపు ఏమి సంభవించినా మీకు తెలియదు, మీ జీవము ఏపాటిది అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. మనం గమనించినట్లయితే యెషయా గ్రంథంలోనికి మనం వెళ్దామండి. యెషయా గ్రంథము 30వ అధ్యాయంలోనికి మనం వెళ్దాం. 18వ వచనాన్ని మనం చదువుకుందామండి. 30:18. కావున మీ యందు దయచూపాలని యెహోవా ఆలస్యం చేయుచున్నాడు, మిమ్మల్ని కరుణించవాలని ఆయన నిలబడి ఉన్నాడు అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. యెహోవా న్యాయం తీర్చు దేవుడు, ఆయన నిమిత్తం కనిపెట్టుకుని వారందరూ ధన్యులు అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. అందుకని రేపు ఏం సంభవించినో మీకు తెలియదు, మీ జీవము ఏపాటిది ఎంతసేపు కనుక కొంతసేపు అంతలోనే ఆవిరైపోయి అటువంటి వారం అంటండి. ఒక చిన్న స్టవ్ మీద ఏదన్నా పాత్రలో పెట్టినప్పుడు ఒక మూత వేసినప్పుడు ఒక ఆవిరి వస్తూ ఉంటుందండి. అలాంటి ఆవిరితో పోలుతున్నాడు ఆయన యాకోబు భక్తుడు. ఈ విషయాన్ని మనం ప్రతి ఒక్కరిని కూడా గమనించాలి. ముగింపులో యాకోబు రాసిన పత్రిక
4వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చదువుకుందామండి. మరి యాకోబు భక్తుడు ఈ విధంగా మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. రేపు ఏమేమి సంభవించనో మీకు తెలియదు, మీ జీవం ఏపాటిది, మీరు కొంతసేపు కనపడి అంతలోనే మాయమైపోయి ఆవురి వంటి వారే. 15వ వచనం కూడా చదువుకుందాం. కనుక ప్రభు చిత్తమైతే మనం బ్రతికి ఉండి ఇది అది చేతమని చెప్పుకొనవలెను అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నాం. ఏమైనా ఉండాలంటే ప్రభు చిత్తమై ఉంటే. అందుకే పితరుల్లో దేవుడు పితరులతో మాట్లాడినప్పుడు దేవుడు పిలిచినప్పుడు చిత్తం ప్రభు అనేవారు. అంటే ప్రభు చిత్తమై ఉంటేనే అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. ప్రతి మాట కూడా అబ్రహాం గారు చిత్తం ప్రభువా, చిత్తం అంటే ఎంత రెస్పెక్టో చూడండి. మరి ఈ దినాన్ని దేవుని భయభక్తులు కలిగి ఉంటున్నాం, మనం ఆ విధంగా జీవిస్తున్నామా లేదా తెలుసుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉన్నదన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. మరి అదేవిధంగా శ్రద్ధగా అయినందుకు మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నానండి. రేపు ఏమి సంభవించినో మీకు తెలియదు, మీ జీవము ఏపడ్డది, కొంతసేపు కనపడి అంతలోనే ఆవరి అయిపోయినటువంటి వారు అన్నటువంటి విషయాలను మనం ఇంతవరకు మనం గమనించాం. మరి చిన్న ప్రార్థన మనం చేసుకుందాం. ప్రియా పరలోకన తండ్రి, మీరు గొప్ప దేవుడు, నీతిమంతుడు, యథార్థవంతుడు, మీకు అసాధ్యమైనది ఏదీ లేదు, సమస్త మీకు సాధ్యం కనుక మీ చిత్తానుసారంగా నడిపిస్తున్న విధానం పట్ల మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి. ఎందరో మీ వాక్యాన్ని తెలియక ఎందరో నశించిపోతున్నారు తండ్రి. దుష్టుడు మరణం పొందడం నాకు ఇష్టం లేదని మీరు సెలవిస్తున్నారు, మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. మరి ఆ విధంగా కాకుండా మీ వాక్యానుసారంగా జీవించి భాగ్యం ప్రతి ఒక్కరు కూడా మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. మీ ఆత్మీయ మాటలు విని ఆశీర్వాదాలు పొందుతారని, మరి ఈ విధంగా ఇక్కడ నిలబడి మీ వాక్యాన్ని నేను బోధించడానికి మీరు ఇచ్చిన ఈ అవకాశం పట్ల, మీరు ఇచ్చిన ఈ టయాన్ని పట్ల మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. నేను ఎందుకు పనికిరానటువంటి వాడిని, మీరు నాకు సహాయం చేసి నన్ను నిలబెట్టారు తండ్రి, మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. అనేకమైన ఆత్మీయ మాటలు నేను బ్రతికుండగా వెదజల్లి భాగ్యాన్ని నాకు దయచేయమని మిమ్మల్ని గోజాడుతున్నాను. అదేవిధంగా తండ్రి, మరి రేపు ఏమి సంభవించినో మీకు తెలియదు, మీ జీవం ఏపాటిది అన్నటువంటి విషయంలో మీరు మాకు అన్ని విషయాలు మీరు తెలియపరిచారు క్లుప్తంగా, మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. అపోస్తలుడైన పౌలు కూడా మరి దినములు చెడ్డవి కనుక మరి సద్వినియోగం చేసుకోవాలి, జాగ్రత్తగా ఉండమని ఆయన తెలియపరిచినట్లుగా మేము గమనిస్తూ ఉన్నాం. ఆ విధంగా మేము ఒకరు పురుగొలుపుకొని మీ వాక్యానుసారంగా జీవించి భాగ్యం మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. విన్నటువంటి వాక్యాన్ని ప్రతి ఒక్కరిని మరి మీరు దీవించండి, ఆశీర్వదించండి, కుటుంబాన్ని మీరు దీవించండి ఆయన. మీ చిత్తమై ఉంటే ఇంకా అనేకమైనటువంటి వాక్యాలను బోధించడానికి బయలుపరచమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మేము ఏపాటి వారము అన్నటువంటి విషయాన్ని మరి సమస్త జరిగిన దేవుడు మీరు, మీ కృతజ్ఞతలు, మీ ముందు నిలబడలేనటువంటి వారు, మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. మరి ఎటువంటి ఆతిథ్యాన్ని మాకు ఇచ్చారు, మీకు స్తుతులు స్తోత్రాలు తెలియపరుస్తున్నాం. అదేవిధంగా ప్రతి ఒక్క బిడ్డని మీరు దీవించండి, ఆశీర్వదించిన ఆయన మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఆ విధంగా జీవించినట్టు మీరు సహాయం చేయమని ఈ చిన్న ప్రార్థన మీ పాత్రని చేసుకుంటారండి. మాకు మేము తగ్గించుకుని మేము రక్షించినట్టు మీరు సహాయం చేయమని క్రీస్తు నామమున వేడుకొని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. వందనాలు.